నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సమస్త ప్రపంచాన్ని పరిపాలిస్తున్న పరమేశ్వరుడు దయామయుడు. విశ్వాక్షం విశ్వసంభువమని ఆ పరాత్పరుడిని వేదాలు కొనియాడాయి. శివయ్య అనే 3 అక్షరాల్లో ఐశ్వర్యం, శక్తి, అమృతత్వం దాగి ఉన్నాయని ఆర్యోక్తి. విశ్వేశ్వర నామధేయంతో కాశీలో కొలువుదీరిన ఆ దేవదేవుడు నేడు పెనుగొండలో విశ్వేశ్వరుడుగా కొలువై కాశీ క్షేత్రాన్ని మరిపిస్తున్నాడు. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో కొలువుదీరిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలను వీక్షిద్దాం. పరమ పవిత్రమైన క్షేత్రాలకు నెలవు పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే పచ్చని ప్రకృతి అందాలకు నెలవు. అటువంటి ఈ దివ్య ప్రదేశంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కాశీ క్షేత్రానికి రాలేని భక్తుల సౌకర్యార్థం ఈ పెనుగొండ గ్రామంలో అన్నపూర్ణ సహితంగా కొలువుదీరాడు. శంభో శంకర హర హర మహాదేవ అంటూ భక్తులు ఆర్తితో కొలిచే దైవం ఆ పరమేశ్వరుడు. ఎందుకంటే శంభో శంకర అని మనసారా త్రికరణ శుద్ధిగా అర్థిస్తే చాలు, ఎటువంటి కోరికలనైనా నెరవేరుస్తాడు. అందుకే ఆయనను బోళాశంకరుడు అంటారు. శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. ఈ ఈశ్వర చైతన్యం వలనే కదా సమస్త సృష్టి మనుగడ కొనసాగుతుంది. త్రిలింగ దేశంగా విఖ్యాతి చెందిన ఈ ధరిత్రిలో ఎన్నెన్నో శివ సన్నిధానాలున్నాయి. భక్తుల భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా వెలసిన ఆలయాలు కొన్నైతే స్వయం సిద్ధంగా వెలసిన ఆలయాలు మరికొన్ని. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో తెనాలి రోడ్డుకు సమీపాన ఉంది ఈ ఆలయం. గర్భాలయంలో సమున్నత పానవట్టంపై శ్రీ విశ్వేశ్వర స్వామి లింగాకృతిలో దృశ్యమానమవుతాడు. భక్తుల అభిషేకాలను స్వీకరిస్తూ మల్లెపూల హారాలతో అలంకార శోభితంగా దివ్యరంజకంగా అలరారుతుంటాడు స్వామి. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హరనే సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరనే. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హరనే సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరనే. జయ జయ శంకరనే జయ విశ్వేశ్వరనే జయ జయ శంకరనే జయ విశ్వేశ్వరనే. అభిషేకానంతరం స్వామివారికి పంచపడగల నాగశేషు ఆభరణాన్ని ధరింపచేస్తారు. శివపరమాత్మ స్వరూపాన్ని తెలియచేసేది లింగస్వరూపం.
అలాంటి సృష్టి ప్రతీకైన లింగాకృతిలో మహేశ్వరుడు శ్రీ కాశీ విశ్వేశ్వరుడిగా దర్శనమిస్తూ భక్తులను తరింపచేస్తున్నాడు. शिव शम्भो स्वयम्भो ॐ शम्भो 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 शिव शम्भो स्वयम्भो. ప్రసిద్ధి పొందిన శివాలయాల్లో ఒకటిగా ఈ కోవెల అలరారుతోంది. అల్లాడి వంశీకులైన కోటేశ్వరరావు, నాగమణి దంపతుల అపర భక్తికి సాకార రూపంగా ప్రతిష్ఠితమైన పరమ పవిత్ర ధామమిది. సర్వజనాకర్షణశీలుడైన ఆ దేవదేవుడి కోవెల విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. అల్లాడి వంశీకులైన కులపెద్దలచే కాశీక్షేత్రం నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన శివలింగంగా చెబుతారు. రహదారికి ప్రక్కనే ఉండడం వలన ఎప్పుడూ భక్తులతో సందడిగా ఉంటుంది ఈ ఆలయం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం ఆకారంలో చిన్నదైనప్పటికీ దీని మహిమ అనితర సాధ్యమైనది. అమ్మవారి స్వామివారి మహిమ అంతా ఇంతా కాదు. ఇటీవలే 2 సంవత్సరాల క్రితం ఈ పెనుగొండ గ్రామ పురప్రజల సహాయ సహకారాలతో పూర్తిస్థాయిలో జీర్ణోద్ధరణ కావింపచేశారు ఈ ఆలయానికి. చూడచక్కనైన ఈ ఆలయ సముదాయం సమీపాన్నే జలాశయం. ఎత్తుగా ఏపుగా పెరిగిన వృక్షాల మధ్య ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం నెలకొని భక్తులకు కావలసినంత ఆధ్యాత్మిక ఆనందాన్నిస్తోంది. చూడచక్కనైన రీతిలో ఉన్న ఈ ఆలయ సముదాయంలో ఉన్న ఇతర దేవతామూర్తుల ఆలయాలు భక్తుల మనోసీమల్ని రసప్లావితం చేస్తాయి. ఆలయ గోపురంపై శివపార్వతుల పలు ఆకృతులు, శివ పరివారగణం, ఇతర దేవతామూర్తుల స్వరూపాలు నెలకొని ఉంటాయి. ఆలయం పూర్తిగా ఇనుప చట్రాలతో నిర్మితమై ఉంది. ఆలయ లోగిలిలో స్వామి గర్భాలయమూర్తికి ఎదురుగా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. ధ్వజస్తంభం, బలిపీఠం వరుసగా ఉంటాయి. నందీశ్వరుడికి ఎడమవైపున మేషవాహనంతో కూడిన అగ్నిదేవుడి మూర్తి ఒకటి ఉంటుంది. కుడివైపున గణపతి మూర్తి ఉంటుంది.
ఆలయ ముఖమంటప ప్రాకార కుడ్యాలపై శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర స్వామివార్ల జ్యోతిర్లింగాలు వరుసగా కనిపిస్తుంటాయి. వివిధ దేవతామూర్తులతో ఈ ఆలయ ముఖమంటపం శోభస్కరంగా ఉంటుంది. శ్రీ విశ్వేశ్వర స్వామి సన్నిధానంలో ఉన్న మరో ప్రసిద్ధ ఆలయం శ్రీ అన్నపూర్ణాదేవి మందిరం. సదాశివుడి వెన్నంటే తానుంటానన్నట్టుగా ఈ ఆలయ ప్రాంగణంలో జగన్మాత శ్రీ అన్నపూర్ణేశ్వరిగా కొలువుదీరింది. భక్త సులభుడైన ఆ స్వామి సన్నిధానంలో కొలువై ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవిని దర్శించి తరిద్దాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానాన్ని గొప్పదానంగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి. అలాంటి అన్నాన్ని ఈ సమస్తమైన జగత్తుకంతటికి అందించే మాతృమూర్తి శ్రీ అన్నపూర్ణేశ్వరి. సాక్షాత్తు పరమేశ్వరునికి సైతం అన్నభిక్షను జ్ఞానభిక్షను ప్రసాదించిన మహిమాన్విత అన్నపూర్ణాదేవి ఇక్కడ కొలువై ఉంది. नित्यानन्दकरी वराभयकरी सौन्दर्य रत्नाकरी निर्धूताखिल घोर पावनकरी प्रत्यक्ष माहेश्वरी. గర్భాలయంలో అమ్మవారు విశాల నేత్రాలతో ముక్కుకు ముక్కెర ధరించి పుష్పమాలికలతో రజత కిరీటధారిణి అయి కనిపిస్తుంటుంది. మూల విగ్రహానికి పాదభాగంలో అమ్మవారి ప్రతిరూపం నెలకొని ఉంటుంది. ఒకవైపు స్వామివారి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. రాలేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి నానారత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరి ముక్తాహార విలంబమాన విలసత్ వక్షోజ కుంభాంతరి కాశ్మీరాగరు వాసిత రుచికరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. వర్ణశోభతో కాంతిమయంగా ఉండే ప్రాకారాదులు ముఖమంటపం ఇక్కడి వాతావరణాన్ని మరింత ఇనుమడింపచేస్తాయి. ఆలయ ముఖమంటపంపై శివకుటుంబ విగ్రహ పరివారం అదనపు ఆకర్షణ. ఈ ఆలయంలో శివపరివారంలోని సోదరద్వయం అదనపు ఆకర్షణ. ఇక్కడికి వచ్చే భక్తుల విఘ్నాల్ని గణపతి నివారిస్తూ ఉంటే సుబ్రహ్మణ్యస్వామి సమస్త గ్రహదోషాలను దూరం చేస్తుంటాడు. స్వామి శ్రీ సుబ్రహ్మణ్య, స్వామి శ్రీ సుబ్రహ్మణ్య, తారకాంతక దివిజనాయక, తారకాంతక దివిజనాయక, బాల సుబ్రహ్మణ్య, స్వామి శ్రీ సుబ్రహ్మణ్య, స్వామి శ్రీ సుబ్రహ్మణ్య.
శ్రీ గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సరస్వతీదేవి తదితర మూర్తులు ప్రాకారాలపై, గర్భాలయ ప్రాకార కుడ్యాలపై కనిపిస్తుంటాయి. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా విశ్వాన్ని వికసింపజేసే విశ్వేశ్వరుడు అభిషేక ప్రియుడు. భోలాశంకరుడికి అభిషేక వేడుకంటే మహాప్రీతి. ఆ స్వామికి భక్తులు స్వయంగా అభిషేకించే ఘట్టం కడు రమణీయంగా గోచరిస్తూ ఉంటుంది. భూతేశం సర్వభూతేశం నాయకం సర్వనాయకం వంటి స్తోత్రాలను స్మరిస్తూ ఓం నమః శివాయ అనే పంచాక్షరిని జపిస్తూ భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ కూడా కాశీలో వలె స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకునే వెసులుబాటు కూడా ఉండడం విశేషం. అల్లాడి వంశీకులచే నిత్యపూజలందుకుంటున్న ఈ ఆలయంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరుడు భక్తుల అభిషేకాలను అపురూపంగా స్వీకరిస్తూ భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను అందిస్తున్నాడు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి. లింగస్వరూపంపై పలు అభిషేక ద్రవ్యాలు జాలువారే క్రమం చూడముచ్చటగా మురిపిస్తుంది. సంపూర్ణ అలంకారాలతో తేజరిల్లే ఆ స్వామిని వీక్షించడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. లింగాకృతిపైన పంచఫణియుక్త నాగాభరణం, పుష్పమాలికలు, త్రిపుండ్రాలతో, కుంకుమ చందన అలంకారాలతో శ్రీ కాశీ విశ్వేశ్వరుడు రమ్యమోహనంగా దర్శనమిస్తాడు. ఈ పెనుగొండ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి మాస శివరాత్రికి విశేషమైన రీతిలో వేడుకలు కొనసాగుతాయి. ప్రతి సోమవారం రుద్రాభిషేకం జరుగుతుంది. ప్రతి శుక్రవారం రోజున లలితా సహస్రనామ పారాయణం, అన్నపూర్ణాదేవి పారాయణం సువాసినులచే జరుగుతుంది. దేవీ నవరాత్రులు, విజయదశమి ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. విశేష పర్వదినాలలో కుంకుమార్చన విధిగా జరుగుతుంది. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ అన్నపూర్ణాదేవి దర్శనం మనందరికీ కూడా ప్రాప్తించాలని మనసారా కోరుకుందాం. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. ఆ శివ పరమాత్మ పాదద్వయాన్ని మనం ఆశ్రయిస్తే చాలు, మనల్ని ఆయన అక్కున చేర్చుకుని ఆదరిస్తాడు. గుడిలోని దేవుణ్ణి మదిలో పదిలం చేసుకుని నిరంతరం శివతత్వాన్ని స్మరిస్తే ఈ జన్మకు సార్థకత అందినట్లే.
మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.